So let us start practice questions. So practice question number 1, 2 రెండు questions pending ఉన్నాయి. ఈ రెండు కంప్లీట్ చేస్తే మనకి వాళ్ళ లేబర్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి మనం ఓవర్ హెడ్ టాపిక్ ని కంటిన్యూ చేయొచ్చు. రైట్? క్వశ్చన్ నెంబర్ 1. సో ఎవరు చెప్పగలుగుతారు? క్వశ్చన్ చదువుతున్న చెప్పు ఉన్న డేటా. సో ప్రాక్టికల్ క్వశ్చన్ ఓవరాల్ వ్యూ. సో అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ చెప్పాలి. సరే నేను అడుగుతాను. వెంకటలక్ష్మి. ఓకేనా చేద్దామా? Yes, sir. Right, and Venkatalaxmi. So practice question number 1. Mr. A is working by employing 10 skilled workers. He is considering the introduction of some incentive scheme. So incentive scheme, right? Na payment scheme edana okati introduce cheddam anukuntunanu. Introduction of incentive scheme. Either Yes. Halsey scheme with 50% bonus or Rowan scheme. So రెండిట్లో ఏదో సిస్టమ్ తీసుకొద్దాం అనుకుంటున్నాడు. Of wage payment for increasing the employee productivity to cope up with the increased demand for product by 25%. So regular production మీద అది పెరుగుతుంది అన్న. ప్రొడక్షన్ డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ తట్టుకోవడం కోసం ఎంప్లాయీస్ ని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కొంచెం ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది. వాడు అనుకున్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీని రీచ్ అవుతాడు. సో అది వాడి ప్లాన్. ఓకేనా? Yes, sir. ప్లాన్ అర్థమైంది కదా? Yes, sir. He feels that if the proposed incentive scheme could bring about an average 20% increase over the present earnings of the worker. మళ్ళీ ఇంకోటి చెప్తాను. వాడు ఫీలింగ్ ఏంటంట, ద ప్రపోజ్ ఇన్సెంటివ్ స్కీమ్ రెండు స్కీమ్స్ ప్రపోజ్ చేస్తాడు. ఏమింటారు? హాల్సే రోవా. Yes, sir. ఈ రెండిట్లో ఏదైనా సరే ఏ ఇన్సెంటివ్ అయినా పర్వాలేదు అంటే, కానీ ఇట్ షుడ్ బ్రింగ్ అన్ యావరేజ్ 20% ఇంక్రీజ్ ఓవర్ ది ప్రెసెంట్ ఎర్నింగ్స్. ప్రెసెంట్ వచ్చి దాని మీద 20% పెరగాలంట. 20% పెరగాలి. Yes, sir. ఆ బోనస్ అనేది మినిమం 20% ఉండాలని చెప్తుంది. It could act as a sufficient incentive for them to produce more and has accordingly given this assurance to the worker. So Mr. A person వర్కర్స్ అందరికి అష్యూరెన్స్ ఇచ్చాడు. మీకు ఇచ్చేటువంటి వేజెస్ కాకుండా మీకు ఎంత ఎక్స్ట్రా ఇస్తాను? 20% ఉండేలాగా మీకు ప్లాన్ చేస్తాను. మినిమం ఆ 20% ఉండాలి అంటే మీరు ఎఫిషియెంట్ గా పని చేయాలి, నా ప్రొడక్టివిటీ పెరగాలి, నేను అనుకున్న దానికైనా 25% అవుట్పుట్ పెరగాలి, అదంతా జరగాలని చెప్పి వాడు ఊహించుకున్నాను. ఇదంతా కూడా వాడి యొక్క ఎస్టిమేషన్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది అష్యూరెన్స్, వాడు అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల వర్కర్స్ కి ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ హాస్ బీన్ అబ్జర్వ్డ్ యాజ్ రివీల్డ్ బై ది ఫాలోయింగ్ ఫిగర్స్. ప్రొడక్టివిటీ పెరిగిందంట. హవర్లీ రేట్ ఆఫ్ వేజెస్ గ్యారంటీడ్ ఇస్ 40. Average time for producing one piece by one worker at the previous performance is may taken as time allowed 2 hours. So ఇచ్చిన డేటా అంతా నేను ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ నేను రాస్తాను. ఓకేనా? Yes, sir. సో ప్రాక్ చదివిన వాళ్ళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్న, వర్కర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పాడు ఫస్ట్ లైన్ లో? 10. Yes, sir. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తానన్నా, రేట్ పెర్ అవర్ అని చెప్తాను. 40, sir. 40. నెక్స్ట్ స్టాండర్డ్ ఒకటి ఫిక్స్ చేశాను. ఆర్గనైజేషన్ రూల్ పెట్టింది. ఏంటో స్టాండర్డ్? యావరేజ్ టైమ్ ఫర్ ప్రొడ్యూసింగ్ వన్ పీస్ బై వన్ వర్కర్ అట్ అన్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇట్ టేక్స్ 2 hours. 2 hours. One Yes, unit 2 2 hours. hours. Standard. Yes, sir. Next ఇంకా number of working days in a month. Number of 25. days in a month is 25. Right now? Yes, sir. Number of working hours. Number of days 25 in a month. Number of working hours per day. 8 hours. Hours per day 8. Actual production during the month. Actual production. 1250. Actual output 1250 units. Okay, Nana? Yes, sir. Okay. Required. ఇదంతా డేటా అయితే ఇది క్వశ్చన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. క్యాలిక్యులేట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ పెర్ అవర్ అండర్ హాల్సే అండ్ రోవాన్. రెండు సిస్టమ్స్ లోనే వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ పెర్ అవర్, ఎఫెక్టివ్ ఎర్నింగ్స్ పెర్ అవర్ అంటే ఇంక్లూడింగ్ బోనస్ కలిపి డివైడ్ బై నెంబర్ ఆఫ్ అవర్స్ చేస్తే వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ ఎర్నింగ్స్ పెర్ అవర్ ఎంత అని అడుగుతున్నాడు. అలాగే క్యాలిక్యులేట్ సేవింగ్స్ టు మిస్టర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పెర్ పీస్ అండర్ ది స్కీమ్స్. ఈ స్కీమ్స్ లో లేబర్ కాస్ట్ పెర్ పీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అని కూడా అడుగుతున్నాడు. రెండు క్వశ్చన్లు మనం చూద్దాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. Yes, sir. రైట్. బ్యాంకులో మీ ఫస్ట్ క్వశ్చన్ లో హాల్సే రోవాన్ సాల్వ్ చేయాలంటే మాకు కావాల్సిన డేటా ఏంటి? ఫస్ట్
hours worked into rate per hour half Plus? into స్కీమ్ ప్రకారం హాల్స్ అయితే హాఫ్ ఆఫ్ ది టైమ్ సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. రోవన్ అయితే టైం Rowan అయితే టేకెన్ బై time టైం saved అలౌడ్ by ఇంటూ టైం time సేవ్డ్ ఇంటూ allowed. రేట్. Yes, sir. ఫార్ములా బాగానే చెప్పాను. నేను అడుగుతుంది ఇక్కడ ఉన్న డేటాలో ఏమేమి కావాలని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు హవర్స్ వర్క్డ్ టైం అలౌడ్ తెలిస్తే చాలు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes, sir. హవర్స్ వర్క్డ్ ఎంత? Was 8 hours. హవర్స్ వర్క్డ్ పెర్ డేకి 8 అవర్స్. Yes, sir. అది నువ్వు ఒక వర్కర్ గురించి కాదు, ఇక్కడ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పాలి. మనం మొత్తం లేబర్స్ ఒక్కొక్క వర్కర్ గురించి మనకు తెలియదు కదా. 10 వర్కర్స్ ఉన్నారు. సో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మొత్తం అందరికీ కలిపి ఎంతసేపు వర్క్ ఇచ్చాము, ఎంత టైం తీసుకున్నారు, ఎంత వాళ్ళు సేవ్ చేశారు, ఇది మనకు కావాలి. Yes, sir. అవునా కదా? 20. Yes, sir. ఎలా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ హవర్స్ వర్క్డ్ కనిపెడదాం. నువ్వు ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ పాయింట్ లో ఏది చేయాలన్నా హవర్స్ వర్క్డ్ కావాలి, టైం అలౌడ్ కావాలి. అవునా కదా? Times. Yes, sir. దాన్ని బట్టి టైం సేవ్డ్ తెలుస్తుంది. Yes, sir. రెండు విషయాలు కావాలి, హవర్స్ వర్క్డ్, హవర్స్ అలౌడ్. Yes, sir. హవర్స్ వర్క్డ్ అన్న టైం టేకెన్ అన్న ఒకటే. హవర్స్ వర్క్డ్ ఎలాగైనా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 10 hours. ఓకేనా? 10 వర్కర్స్ రైట్ నా. వాళ్ళు ఎంతసేపు పని చేస్తున్నారు డేలో? 8 hours. 8 అవర్స్ డేలో పనిచేస్తారు. అలా ఎన్ని రోజులు పనిచేస్తున్నారు నెలకి? 25 days. అంతే కదా? అంటే ఇవే కదా మొత్తం లేబర్ అంతా కలిపి పనిచేసే డేస్ అవర్స్. Yes, sir. అంతేనా కదా? Yes, sir. రైట్. అప్పుడు దాన్ని బట్టి ఎన్ని గంటలు పని చేశారో చెప్పగలవా లేబర్? చెప్పచ్చు. క్యాలిక్యులేట్ చేయను. 2000. అవర్స్ వర్క్డ్ 2000 అవర్స్. ఓకేనా? Yes, sir. ఓకే, ఇది ఒక వర్కింగ్ నోట్. సెకండ్ పాయింట్, టైం అలౌడ్ ఎంత? Time allowed 2 hours స్టాండర్డ్ ఇచ్చారు సార్. 1 యూనిట్ 2 అవర్స్ నా? 2 hours. Yes, sir. స్టాండర్డ్ అంటే 1 యూనిట్ 2 అవర్స్. ఇప్పుడు నాకు హవర్స్ కావాలా యూనిట్స్ కావాలా? మంత్కి Hours టైం కావాలి అలౌడ్ సార్. హవర్స్ కావాలా యూనిట్స్ కావాలా? అవర్స్ కావాలి సార్. హవర్స్ ఎంత అనేది క్వశ్చన్. ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం ఎన్ని యూనిట్స్ కి హవర్స్ కావాలి? ఇవన్నీ 2000 అవర్స్ ఎన్ని యూనిట్స్ కి సంబంధించింది? 1250 సార్. అంతే కదా? సో 1250 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి యాక్చువల్ గా అయిన హవర్స్ 2000. అదే స్టాండర్డ్ ప్రకారం పెట్టినటువంటి ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం హవర్స్ ఎన్ని? 1250 ఇంటూ 2 2500. 2500 అవర్స్. అమ్మా అర్థమైంది ఇది? ఎస్ సార్, అర్థమైంది. ఇది వర్క్డ్, ఇదేంటిది అలౌడ్. అంటే ఆర్గనైజేషన్ అలౌ చేసిన దానికన్నా నువ్వు తక్కువ టైంలో చేసావా, తక్కువ టైంలో చేసావా, ఎక్కువ టైంలో చేసావా? ఆర్గనైజేషన్ ఎంత టైం అలౌ చేసింది? 2000 hours అలో చేసింది సార్. 2500 అవర్స్ అలౌ చేసింది. ఇది అలౌడ్ కదా? స్టాండర్డ్ అంటే ఇది కదా? yes sir. Yes sir. Allowed 2500 but actually taken 2000 hours. 2000. That means time saved anta? 500. 2500 minus 2000, that equals to 500. Point clear na? Yeah, yes sir. Okay. Next మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? వర్కింగ్ నోట్స్ ఏమైనా అడగలా? అడిగిన క్వశ్చన్ ఏంటి చదువు ఫస్ట్ లైన్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ అవర్ అండర్ హాల్సే స్కీమ్ అండ్ రాన్ స్కీమ్ అని అడిగచ్చు. ఫస్ట్ హాల్సేలో కనుక్కుందాం. yes sir. ఇందాక నువ్వు చెప్పిన ఫార్ములా ఇప్పుడు అప్లై చేయొచ్చు కదా? yes sir, అప్లై చేయొచ్చు. హవర్స్ వర్క్డ్ ఎన్ని? అవర్స్ వర్క్ 2000 ఇంటూ రేట్ పర్ అవర్ ఎంత? రేట్ పర్ పక్కన 40 sir. 40 ప్లస్ ఫార్ములా ప్రకారం హాఫ్ ఆఫ్ టైం సేవ్డ్ ఎన్ని? 500 ఇంటూ రేట్ పర్ అవర్ ఎంత? రేట్ పర్ అవర్ 40. క్యాలిక్యులేట్ చే హాల్సే ఎర్నింగ్స్ ఎంతో. హాల్సే ప్రకారం వర్కర్స్ కి ఎంత పేమెంట్ చేస్తాం? ఇది ఒక వర్కర్ కా 10 మందికి కలిపా? 10 మెంబర్స్ కి కలిపి సార్. అందరికి ఒకటే ప్రొసీజర్, అందరూ ఒక కేటగిరీ. yes sir. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయడానికి మనకు ఒక్కొక్క వర్కర్ గురించి డీటెయిల్స్ ఇవ్వాల, ఓవరాల్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఎంత అవుతుందన్న? 90,000.
ఇది 80 ప్లస్ ఇదంతా 10 అంటే Yes, ఎంత sir. అన్న 90,000. ఇది హాల్సే ప్రకారం ఎర్నింగ్స్ అన్న. Yes, sir. ఎఫెక్టివ్ హవర్లీ రేట్ ఎంత అవుతుంది అప్పుడు? 90,000 ఎర్నింగ్స్ డివిజన్ ఎన్ని అవర్స్ లో చేసేది ఇదంతా? 2,000 hours. సో డివైడ్ చేయి. 45, sir. 45 రూపీస్. ఎఫెక్టివ్ హవర్లీ రేట్ Yes, ఇస్ sir. 45 రూపీస్ పర్ 45. అవర్. Yes, sir. ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే. సెకండ్ పాయింట్. Rowan పాయింట్ scheme. లో సారీ ఏబి రోవాన్. సో రోవాన్ సిస్టమ్ ప్రకారం ఫార్ములా ప్రకారం చెప్పగలవా? Yes, sir. అవర్స్ వర్క్డ్ Rate per hour plus time taken by time allowed. టైం టేకెన్ ఎంత, అవర్స్ వర్క్డ్ ఎంత? 2000. అలౌడ్ ఎంత? 2500. సేవ్డ్ ఎంత? Time saved 500. 500. రేట్ పర్ అవర్ ఎంత? Into 40. అవునా కదా? Yes, sir. సో సేమ్ నార్మల్ వేజెస్ రెండు చోట్ల ఎక్కడైనా ఒకటే ఉంటుందన్న, బోనస్ మార్క్స్. అవునా కదా? Yes, sir. ఈ స్కీమ్ ప్రకారం బోనస్ ఎంత అని క్యాలిక్యులేట్ చే. 4/5 అంటే అరౌండ్ 80%. 96,000, sir, total. 16,000. 16,000, sir. So that equals to 96,000. 96,000. Yes, sir. Effective hourly rate 2,000. 96,000 division 2,000. 2,000. That equals to 48. per hour. 48 rupees Yes, per sir. hour. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా లేదా? అయిపోయింది, sir. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? అర్థమైందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది, సార్. ఓకే. అయితే ఇప్పుడు దీనిలో అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ కరెక్టే ఉంది, కానీ వాడు ఇచ్చిన అష్యూరెన్స్ రెండిట్లో ఎవరు సాటిస్ఫై చేస్తుంది? వాడు అడగలేదు క్వశ్చన్, బట్ కానీ ఒకవేళ అడిగితే ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో అడిషనల్ పాయింట్, విచ్ మెథడ్ ఆర్ విచ్ వేజ్ పేమెంట్ సిస్టమ్ విల్ సాటిస్ఫై ది ఆర్గనైజేషన్ వీటి రిక్వైర్మెంట్ ప్రకారం. హాల్సేనా రోవానా? వాటి రిక్వైర్మెంట్ ఏంటి? అసలు ఆర్గనైజేషన్ లో ఓనర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఎఫెక్టివ్ గా వాడి ప్రొడక్టివిటీ పెరగాలన్నాడు. అవునా కదా? yes, sir. పెరిగిందా లేదా? ఇంకా ఇక్కడే పారాగ్రాఫ్, యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అష్యూరెన్స్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ హస్ బీన్ అబ్జర్వ్డ్. పెరిగింది. yes, sir. మరి అర్థమవుతుందా? yes, sir. అర్థమవుతుంది. వాడి ప్రొడక్టివిటీ పెరగాలన్నాడు, పెరిగింది, కరెక్ట్. కానీ వాడు ఇంకొకటి కూడా ఫీల్ అయ్యాడు. ఏమని? he feels that if the proposed incentive scheme could bring about 20% increase over the present earnings కదా? yes, sir. ఇప్పుడు ప్రెసెంట్ ఎర్నింగ్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ హాల్సే ప్రకారం అనుకో, ప్రెసెంట్ ఎర్నింగ్స్ ఎంత? 40. ఎర్నింగ్స్ ఆర్ 80,000. ప్రెసెంట్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎన్ని గంటలు పని చేసినా 40 రూపీస్ చొప్పున గ్యారంటీకి ఇస్తాం కదా. yes, sir. ఇప్పుడు హాల్సే ఫాలో అయితే ఎంత ఇస్తున్నాం? 45 అంటే 90,000. అంటే 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం కదా. yes, sir. ఆ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 10,000 అవుట్ ఆఫ్ 80,000 అంటే ఎంత పెరిగినట్టు? వాడి ఎర్నింగ్స్ హాల్సే ప్రకారం అయితే వర్కర్ కి ఎంత పెరిగినట్టు? 25% పెరిగింది. 12.5% పెరిగింది. సరిగ్గా క్యాలిక్యులేట్. yes, sir. అంతే కదా? yes, sir. yes, sir. ఇదే పర్సంటేజ్ మరి రోవాన్ లో అయితే పరిస్థితి ఏంటి? రోవాన్ లో ఎంత బోనస్ ఎక్స్ట్రా ఇస్తాం వర్కర్స్ కి? 16,000 ఇస్తున్నాం. అంటే ఎంత? 20%. అంటే వాడు చెప్పిన ఎగ్జిస్టింగ్ ఎర్నింగ్స్ మీద 20% ఎక్స్ట్రా రావాలి వర్కర్స్ కి అన్నాడు కదా. అది ఏ స్కీమ్ సాటిస్ఫై చేస్తుంది? రోవన్ సాటిస్ఫై చేస్తుంది. హాల్సే సాటిస్ఫై చేయట్లేదు. ఒకవేళ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇదే అడగచ్చు, విచ్ స్కీమ్ విల్ సాటిస్ఫై ది ఓనర్ because he wants a 20% increase over the present earnings. yes, sir. yes. అంతే కదా నాన్న? yes, sir. ప్రెసెంట్ ఎర్నింగ్స్ అంటే హవర్ కి 40 రూపీస్, ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలు ఇస్తాడు. అంటే 80,000 అనేది నువ్వు వద్దన్నా ఇస్తాను. కానీ ఇప్పుడు రోవాన్ వల్ల వాడు ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాడు? 20%. 20% 16,000 యాడ్ చేసి ఎంత ఇస్తున్నాడు? 96,000. 96,000. అంటే
he will select the Rowan scheme Rowan's. for the Yes, purpose. sir. Right, Nana? For the purpose sir. to increase the 20% increase over the present earnings. Point clear కదా నాన్న? Yes, sir. అడగచ్చు నాన్న, అడగకూడదని ఏం లేదు కదా, ఏదైనా అడగచ్చు ఎగ్జామ్. Yes, sir. రైట్, ఇప్పుడు రెండో క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడిగాడు. Savings. ఏమడిగాడు రెండో క్వశ్చన్? Savings to Mr. A in terms of direct labor cost per piece under the ఈ schemes. క్వశ్చన్ కి ఆన్సర్ వన్సిగా చెప్తాడు. Okay, sir. Yes, sir. వన్సిగా ఫస్ట్ క్వశ్చన్ అంతా అర్థమైనట్టే కదా. ఫస్ట్ పార్ట్, ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ పార్ట్ కి అసలు మీనింగ్ నీకు ఏమర్థం అవుతుంది? క్యాలిక్యులేట్ ద సేవింగ్స్ టు మిస్టర్ ఏ. మిస్టర్ ఏ అంటే ఎవరు? Mr. A అంటే ఓనర్. ఓనర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పెర్ పీస్, కాస్ట్ పెర్ పీస్, లేబర్ కాస్ట్ పెర్ పీస్ అండర్ ది స్కీమ్. ఈ స్కీమ్స్ వల్ల పెర్ పీస్ లో సేవింగ్ ఏమైనా ఉందా ఓనర్ కి అని అడుగుతున్నాను. ఈ స్కీమ్స్ వల్ల ఏంటా స్కీమ్స్ ఎంతకి? హాల్సే అండ్ రోవన్. వెరీ గుడ్, అర్థమైంది కదా. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటాలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ పర్ యూనిట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. Yes, sir. దీనిలో కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? కాస్ట్ పర్ యూనిట్, sir. మరి నేను లేబర్ కాస్ట్ పెర్ పీస్ తోనే కదా వాడు సేవింగ్ అడిగాడు. Yes, sir. పెర్ పీస్, నా కాస్ట్ పెర్ పీస్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఇంతకు ముందు కాస్ట్ పర్ అవర్ ఎంత? కాస్ట్ పర్ అవర్ వచ్చేసి 45 and 40, sir. 40 కదా, ఎగ్జిస్టింగ్ గ్యారెంటీ 40 కదా. Yes, sir. హాల్సే ప్రకారం నువ్వు తీసుకుంటే అది 45 అవుద్ది, రోవన్ ప్రకారం చేస్తే 48 అవుతుంది. Yes, sir. అది ఎక్స్ట్రా పేమెంట్ తో కలిపిన వాల్యూ అది. Yes, sir. ప్రెసెంట్ ఎర్నింగ్స్ అని ఎందాక అనుకున్నాం, అంటే ఎగ్జిస్టింగ్ ఎర్నింగ్స్ ప్రకారం అయితే ఎగ్జిస్టింగ్ వర్కర్ కి ఎంత పే చేస్తున్నాడు? ఇప్పుడు వాడు ఫాలో అవుతున్న స్కీమ్స్, ప్రపోజ్డ్ స్కీమ్స్ అవి. ప్రపోజ్డ్ స్కీమ్స్. ప్రపోజ్డ్ అంటే వాడు ఊహించుకున్నాడు ఇలా జరిగితే నేను ఇస్తాను అని. Yes, sir. ఈ రెండు ప్రపోజ్డ్ స్కీమ్ లో బెస్ట్ స్కీమ్ రావాలి, ఎందుకంటే వాడు అడిగినటువంటి 20% ఎర్నింగ్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి. Yes, sir. వాడు అసలు ఈ స్కీమ్స్ అన్ని లేకుండా వాడు ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఏంటి అసలు? నార్మల్ గా ప్రొడక్షన్ 1 to 50 కి జరిగింది కదా సార్. ప్రొడక్షన్ యాక్చువల్ గా జరిగింది ఓకేనా. వాడు మామూలుగా వాడు రూల్ ఏంటి? 40 రూపీస్ పర్ అవర్. 40 rupees per hour, sir. అలాగే 1 యూనిట్ రిక్వైర్స్ 2 hours, sir. అంటే 1 యూనిట్ కి కాస్ట్ ఎంత? 1 unit కి కాస్ట్ ఎంత? 1250. సింపుల్. ఫస్ట్ బేసిక్ ఆర్గనైజేషన్ 1 అవర్ కి 40 ఇస్తుంది. 1 యూనిట్ తో 2 అవర్స్ లో 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్తుంది. అంటే 1 యూనిట్ కి అయితే ఎంత ఇస్తున్నట్టు ఆర్గనైజేషన్ వర్కర్ కి? వేజెస్, సార్. వేజెస్ ఎంత అవుతుంది 1 యూనిట్ కి అని అడుగుతున్నాను. నీకు అర్థమైంది? yes, sir. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నేను రాస్తాను. 1 అవర్ కి 40 రూపీస్ ఇస్తాను అనేది బేసిక్ ఎర్నింగ్స్ కదా వాడికి. గ్యారెంటీడ్ వేజా? yes, sir. Guaranteed wage, sir. 1 యూనిట్ కి టైం ఎంత ఇస్తుంది ఆర్గనైజేషన్? 2 hours, sir. అంటే 1 యూనిట్ కి పేమెంట్ ఎంత ఇస్తుంది అని అడుగుతున్నాను నేను. 1 యూనిట్ కి 2 hours అవుతుంది కాబట్టి 8 hours పని చేస్తున్నాడు కాబట్టి. అమ్మా 1 యూనిట్ గురించే మాట్లాడుతున్నాను. 1 యూనిట్ కి 2 hours కాబట్టి 1 అవర్ కి 40 అయితే 2 hours కి 80 ఓవర్. ఎంత కష్టపడుతున్నావు? 1 యూనిట్ కి ఆర్గనైజేషన్ ఎంత ఫిక్స్ అయింది పేమెంట్ ఇవ్వడానికి అడుగుతున్నాను నేను. yes, sir. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థమైందని నేను చెప్పాను ఇక్కడ. మీరు 1 యూనిట్ కి అడుగుతున్నారు సార్. yes, sir. 1 hour కి 40. 1 యూనిట్ కి ఎంత ఇస్తానని చెప్పినట్టు అడుగుతున్నాను నేను. 40 into 2 చేస్తే 80, sir. అంతే కదా. 1 యూనిట్ కి 2 hours కావాలి. 1 అవర్ కి 40 అంటే 1 యూనిట్ కి ఎంత ఇస్తానంటే యాక్చువల్ గా 80. అంతేనా కదా? yes, sir. అంటే యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ యొక్క రూల్ 80 రూపీస్. అవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ రూల్ 40 రూపీస్. 40 rupees. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవునా కదా? yes, sir. అంతేనా కదా? yes, sir. దీన్ని మనం రేట్ పర్ యూనిట్ అనొచ్చా? అనొచ్చు సార్. ఇది రేట్ పర్ అవర్. అవర్. ఇప్పుడు క్వశ్చన్ లో నేను ఇందాక అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడు. క్యాలిక్యులేట్ సేవింగ్స్ టు మిస్టర్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ కాస్ట్ పెర్ పీస్ అంటే 1 యూనిట్ కి అండర్ ది స్కీమ్స్ ప్రకారం చెప్పండి అని అడుగుతున్నా. ఓకేనా? yes, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, హాల్సే స్కీమ్ ప్రకారం మనం చూద్దాం. ఫస్ట్
హాల్సే ప్రకారం టోటల్ వేజెస్ ఎంత పే చేస్తున్నాం? టోటల్ వేజెస్ 90,000 పే చేస్తున్నాం సార్. అంతే కదా? Yes, sir. టోటల్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 1250 సార్. అంటే పెర్ యూనిట్ కి ఒకవేళ ఈ స్కీమ్ ఫాలో అయితే పెర్ యూనిట్ కి ఎంత పే చేస్తున్నట్టు? పర్ యూనిట్ 90,000 by 1250 7.2 సార్. 90,000 by 1250 72 రూపీస్ 7.2 కాదు. 72 సార్. అంటే ఒక యూనిట్ కి హాల్సే ప్రకారం ఎంతనా? ఒక యూనిట్ 72 రూపీస్ అవుతుంది సార్. కదా? Yes, కానీ sir. ఆర్గనైజేషన్ పాపం ప్లాన్ చేసుకుంది ఎంత? 40 రూపీస్ పర్ అవర్. Unit 80 point of రూపీస్. view లో. 80 రూపీస్. 80 ఇద్దాం అనుకుంటుంది కానీ హాల్సే ఫాలో అయితే ఎంత ఇస్తే చాలు? 72 రూపీస్ 72 ఇస్తున్నాడు. అంటే వాడికి సేవింగ్ ఉందా లేదా? ఉంది సార్. ఎస్ సార్. హాల్సే పాయింట్ ఆఫ్ వ్యూలో సేవింగ్ ఎంత? 8 రూపీస్. అర్థమైందా నీకు ఇది? ఎస్ సార్. వాడు అడుగుతున్న క్వశ్చన్ అదే, సేవింగ్ పెర్ యూనిట్ అండర్ ది స్కీమ్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ ఇదే ప్రాబ్లం. ఓకేనా? మరి ఇదే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి నువ్వు రా1 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలవు. రా1 ప్రకారం అయితే టోటల్ వేజెస్ రా1 స్కీమ్ ఫాలో అయితే మరి ఎంత పే చేయాలి? 96,000 సార్. ఏదైనా యాక్చువల్ అవుట్పుట్ ఎంత ప్రొడ్యూస్ చేశారు? 1250 సార్. అంటే పెర్ యూనిట్ ఎంత పే చేయాలి? పర్ యూనిట్ 76.8 సార్. 76.89. అంటే ఇక్కడ కూడా సేవింగ్ ఉందా లేదా ఆర్గనైజేషన్ కి? ఉంది సార్. ఎంత సేవింగ్? 3.2 సేవింగ్ సార్. సో రా1 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఆర్గనైజేషన్ కి పర్ యూనిట్ 3.2 రూపీస్ సేవింగ్. హాల్సే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆర్గనైజేషన్ కి పర్ యూనిట్ కి 8 రూపీస్ సేవింగ్. ఓకేనా? సో పెర్ యూనిట్ బేస్ లో స్కీమ్స్ లో సేవింగ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాను. అర్థమైందా మీనింగ్? ఎస్ సార్. ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క మీనింగ్, సెకండ్ పార్ట్ యొక్క మీనింగ్. అబ్జర్వ్ చే క్వశ్చన్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. రైట్? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆర్గనైజేషన్ యొక్క స్టాండర్డ్ ఇది. ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఇలాగే ప్లాన్ చేసుకుంటున్నాను. ఆర్గనైజేషన్ ప్లానింగ్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటుంది కదా, బడ్జెట్ లో చెప్పుకోవడం ఒక లేబర్ కి పెర్ అవర్ కి ఎంత ఇస్తా, ఒక యూనిట్ కి ఇన్ని అవర్స్, కాబట్టి యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎంత పే చేయాలి. ఇది ఒక ప్లాన్. ఇది ఆర్గనైజేషన్ చేసుకున్నటువంటి బడ్జెట్. ఓకేనా? ఈ బడ్జెట్ ని బేస్ చేసుకుని వాడి క్యాలిక్యులేషన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 over. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. మొత్తం చెరిపేస్తున్నాను నేను. సో నాతో పాటు చేస్తుంటే ఓకే, లేకపోతే వీడియో చూసి తర్వాత మళ్ళీ దాన్ని సాల్వ్ చేయండి. నన్ను సో అందరికీ ఇది అర్థమైందో లేదో చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. రమ్య, సార్. క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం నాన్న. ఎస్ సార్. ఓకేనా? క్వశ్చన్ Okay, నెంబర్ sir. 1 అంటే అర్థమైనట్టే కదా నాన్న? అర్థమైంది సార్. క్వశ్చన్ నెంబర్ 2 now. Wage negotiations are going on with the recognized employees union, and the management wants you to, as an executive of the company, to formulate an incentive scheme with a view to increase the productivity. So ఒక స్కీమ్ ఏదైనా ప్లాన్ చేసి చెప్పండి అని అడుగుతాను. ఓకేనా? ఎస్ సార్. The case of 3 typical workers ABC who produce respectively 180, 120 and 100 units of the company's product in a normal day of 8 hours taken up for study. సో దీనిలో ఒక 3 వర్కర్స్ ని తీసుకుని స్టడీ ప్లాన్ చేస్తున్నాను, స్టడీ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నావు. దీనిలో ఆ 3 వర్కర్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు? ఏ 180 యూనిట్స్ 180, సార్. బి 120, సి 100. సి 100 యూనిట్స్ సార్.
కానీ అందరూ తీసుకుంటున్న టైం ఎంత? 8 hours, sir. 8 hours. అంటే ఒక్కొక్క వర్కర్ ని అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ మోర్ ఎఫిషియెంట్, స్కిల్డ్, Yes, sir. బి ఈజ్ సెమీ స్కిల్డ్, ఏ ఈజ్ నార్మల్. సారీ, సి ఈజ్ Yes, నార్మల్. sir. ఓకేనా? Okay, sir. 3 కేటగిరీ ఆఫ్ వర్కర్స్, ముగ్గురు డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్స్ ని తీసుకుని అనాలిసిస్ చేస్తానని చెప్తాడు. రైట్. అస్యూమింగ్ దట్ డే వేజెస్ వుడ్ బి గ్యారంటీడ్ at 75 per hour. డే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వర్కర్ కి ఎంత వస్తుంది? వర్కర్ ఏబిసి కి ఎంత వస్తుంది? 75 rupees per hour, sir. అంటే ఇంటూ 8 అంటే Yes, ఎంత? sir. 600. Yes, sir. అంటే వర్కర్ ఏ కైనా బి కైనా సి కైనా ఎంత ఇస్తాం? 600 per day, sir. కానీ అలా ఇవ్వడం కరెక్టా? No, sir. నో. ఎందుకని? ఏ ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, sir. కదా, సరే చూద్దాం. అండ్ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను. అండ్ ద పీస్ రేట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ఏ స్టాండర్డ్ హవర్లీ అవుట్పుట్ ఆఫ్ 10 units. పీస్ Yes. రేట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ఏ, అంటే వాడికి 2 రేట్స్ ఉన్నాయి. ఒకటి గ్యారంటీడ్ హవర్లీ రేట్, రెండోది పీస్ రేట్. పీస్ Piece రేట్ rate. అంటే బేస్ ఏంటంట? స్టాండర్డ్ హవర్లీ అవుట్పుట్ ఆఫ్ 10 units. 10 units. 1 hour కి 10 units ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఆర్గనైజేషన్ పెట్టుకున్నటువంటి రూల్ అంట. ఓకేనా? Yes, sir. 1 hour ki 10 units. Right? Calculate the earnings of each of the 3 workers, the employee cost, earnings of each of 3 workers and the employee cost per 100 pieces under day wage system, piece rate system, Halsey scheme, Rowan scheme. అన్ని స్కీమ్స్ లో మనం క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ ఏమడుతున్నా అబ్జర్వ్ చేయాలని ఒకసారి మళ్ళీ లాస్ట్ లైన్ చదువు. రమ్య, Sir, లాస్ట్ లైన్ చదువు ఒకసారి. calculate the earnings of each of the 3 workers and the employee cost per 100 pieces under day wages, piece rate, Halsey scheme and the Rowan scheme. సో 4 స్కీమ్స్ లో రెండు విషయాలు అడుగుతాడు. ఒకటి ఎర్నింగ్స్ ఆఫ్ ది 3 వర్కర్స్ ఇండివిజువల్ గా ఎంతెంత, రెండోది Employee ఎంప్లాయీ cost కాస్ట్ per ఫర్ 100 పీసెస్ కి ఎంత. 100 pieces, sir. అది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంప్లాయీ కాస్ట్ ఫర్ 100 పీసెస్ అంటే ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క ఎంప్లాయీకి చెప్పాలా, ఓవరాల్ గా చెప్పాలి. రైటా? Yes, sir. ఇది మనకు కావాల్సినటువంటి క్వశ్చన్స్, మనం చేయాల్సిన ఇన్ఫర్మేషన్. ఇచ్చిన డేటా అయితే ఇది నాన్న. Yes, sir. క్వశ్చన్ లో ఏమైనా డౌట్ ఉంటాడు, లేకపోతే కనుక ఒక్కొక్క దాన్ని మనం ఆలోచించి సాల్వ్ చేద్దాం. సో ఇచ్చిన డేటా ప్రకారం క్వశ్చన్ ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ కేస్ ఏంటన్నా? ఫస్ట్ కేసు Day wages. డే వేజెస్ లో ట్రై చేద్దాం. డే వేజెస్ సిస్టమ్ ఫాలో అయితే కనుక దీనిలో మనకి పర్టికులర్స్ వర్కర్స్ ఉన్నారు కదా. Yes, sir. A, B, C. పర్టికులర్స్ కదా, వర్కర్స్ ఇలా రాదు. ఏ బి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, పైన చేసినప్పుడు ఎలా రాసిన పర్లా. రైట్? సో ముగ్గురు వర్కర్స్ కి మన ఇన్ఫర్మేషన్ విడివిడిగా చెప్పాలి. సో వీళ్ళకి సంబంధించి మనకి దగ్గర ఉన్న డేటా ఏంటి? ఫస్ట్ యూనిట్స్ డేటా ఉంది. Yes, sir. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఏ ఎంత? 180, sir. బి, B 120, సి, C 100. ఇది మనకి ఇచ్చిన డేటా. ఇది కాకుండా ఇంకా డేటా ఏముంది? Rate per hour ఉంది. ఎంత? 75 rupees, sir. 75. అందరికి సేమ్, sir. ఎవరికైనా సేమ్, డిఫరెంట్ రేట్స్ ఏమి చెప్పలే. అలాగే ఇంకా డేటా ఏముంది క్వశ్చన్ లో? ముగ్గురికి కూడా Standard. నెంబర్ ఆఫ్ అవర్స్ ఉన్నాయి. Yes, sir. అవర్స్ వర్క్ ఎన్ని? డేకి 8, sir. 8. సో డే వేజెస్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రెండే. ఏమేంటి అవి? రేట్ పర్ అవర్, నెంబర్ ఆఫ్ అవర్స్. Number of hours. సో ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం వేజెస్ క్యాలిక్యులేట్ చేయగలమా, చేయలేమా? చేయగలం, sir. చేయొచ్చు. సో వేజెస్ ఫర్ ది ఏ వర్కర్ ఏ ఎంత? 600. 600. ఎవరికైనా ఎంత? 600. 600, sir. కానీ మన క్వశ్చన్ లో అడుగుతుంది డే వేజెస్ ప్రకారం ఈచ్ వర్కర్ కి, అంటే ఒక్కొక్క స్కీమ్ ప్రకారం వేజెస్ ఎంత అని అడిగాడు. అవునా కదా? Yes, sir. సెంటెన్స్ అడిగాడా, అడగలేదా? అడిగాడు, లాస్ట్ ఎర్నింగ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 3 వర్కర్స్. Each of the. వాళ్ళకి ఎర్నింగ్స్ అంటే ఆర్గనైజేషన్ ఏంటి? వేజెస్. Yes, sir. రెండో క్వశ్చన్ అడిగాడు
Employee cost per 100 pieces, sir. 100 పీసెస్ కి ఎంత అని కూడా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు లేబర్ కాస్ట్ ఇప్పుడు 600 ఇది 100 పీసెస్ కా 180 పీసెస్ 180, sir. కదా, మరి 100 పీసెస్ కి లేబర్ కాస్ట్ కావాలండి. లేబర్ కాస్ట్ ఫర్ 100 పీసెస్ అర్థమవుతుంది ఏం చెప్పాను. Yes, sir. వాడు అడుగుతున్న స్టేట్మెంట్ తయారు చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ముగ్గురికి కలిపి యావరేజ్ గా నేను పే చేసిన అమౌంట్ 1800 నా వేజెస్. 1800. Yes, sir. 100 యూనిట్స్ కి అయితే కనుక ఎంత అని అడిగితే సో 180 యూనిట్స్ కి 600 కాబట్టి 100 కి ఎంత క్యాలిక్యులేట్ చేయగలమా చేయమా? చేయగలం, sir. ఎలా 333, sir. 600 డివైడ్ బై 600 divided by 180 into 100. దట్ ఈక్వల్స్ 333, sir. 0.33 అంతేనా? Yes, sir. సెకండ్ కేస్ 600 డివైడ్ బై 120 ఇంటూ 100 200. 500, sir. ఇండైరెక్ట్ గా ఇస్తాను ఓకేనా. Yes, sir. 600 డివైడ్ బై 100 100 అంటే 600. 600, sir. అంటే కంపెనీ ఆలోచిస్తున్నాను పీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏకి 333 పే చేస్తున్నాను 100 పీసెస్ కి, బికి 500 పే చేస్తాను, సికి 600 పే చేస్తాను. కంపెనీ అనాలిసిస్ కరెక్ట్ గానే ఉంది కదా. Yes, sir. నిన్న ఎక్కడైనా క్వశ్చన్ లో బెస్ట్ స్కీమ్ ఏంటని అడగలే అసలు, అది పక్కన పడే. Yes, sir. క్వశ్చన్ నేను అడిగా డేబేస్ అప్లై చేయమంటే నేను అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. దాని నుంచి డెసిషన్ ఎవరు తీసుకుంటారు? Company is. మేనేజ్మెంట్ తీసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం ఓకేనా. Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ లో లేబర్ కాస్ట్ ఫర్ 100 పీస్ అన్నాడు, ఈచ్ వర్కర్ అని ఏమన్నా Yes, sir. అన్నాడా? క్వశ్చన్ చూడు. No, sir. Employee cost. ఎంప్లాయీ కాస్ట్ ఫర్ 100 పీస్ అన్నాడు. ఇది వర్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అందుకనే రెండు క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. చెప్పింది ఒక్కొక్క వర్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. Yes, sir. బట్ ఓవరాల్ గా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పగలమా? ఓవరాల్ గా కంపెనీ ఎంత పే చేసింది? 1800, sir. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 400 units. టోటల్ ఎంత అనేది 400 కదా. Yes, sir. ఓవరాల్ గా 100 యూనిట్స్ కి కాస్ట్ ఎంత? 450, sir. మా అర్థమవుతుందా? Yes, sir. ఎందుకంటే మన క్వశ్చన్ లో ఈచ్ వర్కర్ అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు కదా. Yes, sir. సో ఓవరాల్ కాస్ట్ ఫర్ 100 యూనిట్స్. మనం అడిగిన క్వశ్చన్ రెండు, ఆ స్కీమ్ ప్రకారం ఎర్నింగ్స్ ఎంత, అలాగే 100 లేబర్ కాస్ట్ ఫర్ 100 పీస్ ఎంత. లేబర్ కాస్ట్ ఫర్ 100 పీస్ అంటే మళ్ళీ దీనికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్కర్ వైజా ఓవరాల్ గానీ. వర్కర్ వైజ్ అయితే కనుక ఇండివిజువల్ గా చెప్పొచ్చు 333.33 ఒకటికి 500 ఒకటికి 600 ఒకటికి. ఓవరాల్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎంత 450, sir. వీడు దీని నుంచి బేస్ చేసుకుని ఎంతమంది స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్ పెట్టుకుంటారు అనేది కంపెనీ ఇష్టం ఓకేనా. Yes, sir. సో నువ్వు డే వేజెస్ చెప్పావు కదా, ఇదే బేస్ తో సెకండ్ స్కీమ్ Piece rate. ఈజీగా ట్రై చేద్దామా? Yes, sir. 1 సెకండ్. పీస్ రేట్ అంటే యూనిట్స్ బేస్ మళ్ళీ సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్స్ ఏ B, C. బి సి చెప్పడానికి ట్రై చేయను. Yes, sir. Number of units produced. పీసెస్ కాన్సెప్ట్ కి ఎలా ఫార్ములా ఏంటి అసలు? వేజెస్ ఫార్ములా ఏంటి? Number of units produced into rate per unit. ఓకే క్లారిటీ ఉంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ ఫస్ట్ చూద్దాం. Yes, sir. ఆల్రెడీ ఇందాకే చెప్పాడు 180. 180, 120, 100. ఓకే, ఇప్పుడు కావాల్సింది ఇంకోటి ఏంటి? Rate per unit, sir. దీనికి సంబంధించి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏమో. Standard ఇచ్చారు, sir. వెరీ గుడ్. స్టాండ్ ఏమి ఇచ్చాడు? 1 hour కి 10 units, sir. 1 hour కి 10 యూనిట్స్ అంతేనా? Yes, sir. అదే 1 hour కి ఎంత పేమెంట్? 75 rupees, sir. చెప్పింది కూడా అది కూడా ఆర్గనైజేషన్ కదా, అది ఇచ్చిన గ్యారంటీడ్ రేట్ కదా. అంటే దీని ప్రకారం 1 యూనిట్ కి ఎంత అవుతుంది? 7.5, sir. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక యూనిట్ కి పీస్ రేట్ సిస్టమ్ అయితే ఎంత పే చేస్తున్నట్టు? 1 unit కి 7.5 rupees, sir. 1 hour కి అయితే ఎంత పే చేస్తున్నట్టు? 75 rupees. రెండు ఒకటే, రెండింటికి ప్లానింగ్ ఒకటే కదా. Yes, sir.
ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే రేట్ పర్ యూనిట్ ఎంత అవుతుందన్న? 7.5, sir. కానీ ఈ సిస్టమ్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ఆల్ ది వేజెస్ పెయిడ్ టు ది వర్కర్స్? 180 into 7.5. 1,350, sir. సో పీస్ బేసిస్ ఫాలో అయితే వర్కర్ ఏకి బెనిఫిట్ కదా, మోర్ ఎఫిషియెంట్ పర్సన్ కాబట్టి వాడికి ఎక్కువ వేజెస్ వెళ్తాయి, అవునా కదా? అంతే Yes, sir. కదా. నెక్స్ట్ బి చెప్పినాను. అంతే sir. 900, sir. 900. సికి నాను 750, sir. వాడి క్వశ్చన్ అడిగింది ఒక వేజెస్ ఆర్ ఎర్నింగ్స్ ఒకటే కాదు, ఇంకోటి ఏమడిగాడు? Employee cost per 100 units, sir. లేబర్ కాస్ట్ ఫర్ 100 యూనిట్స్. 100 units. 1 సెకండ్ అన్న. Yes, sir. రైట్ అన్న. సో లేబర్ కాస్ట్ ఫర్ 100 పీస్ కి ఎంత అవుతుంది చెప్పాను? A 750, sir. ఎవరికైనా 750 అవుతుంది, ఎందుకంటే పర్ యూనిట్ 7.5 కదా. Yes, sir. మా అంతేనే కదా. అంతే sir. అప్పుడు ఓవరాల్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది ఆర్గనైజేషన్? నువ్వు అబ్జర్వ్ చేస్తే టోటల్ కాస్ట్ చూడు, యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని చేసాం కాబట్టి ఓవరాల్ కాస్ట్ ఫర్ 100 పీసెస్ కూడా ఎంత అవుద్ది? 750 అవుద్ది. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా యూనిట్ బేస్ కదా. Yes, sir. ఆ యూనిట్ బేస్ లో క్వశ్చన్ అందరికీ 7.5 తగ్గింది అన్నప్పుడు ఎలా అయినా ఓవరాల్ కూడా ఎంత అవుద్ది? 750 అవుతుంది. 750, sir. మనం క్యాలిక్యులేట్ చేసి చూడు, 1350 ప్లస్ 900 ప్లస్ 750 డివైడ్ బై 400 కూడా ఎంత వస్తుంది? సేమ్ వస్తుంది. Same, sir. 750. అంతేనా కదా. Yes, sir. 3,000 divided by 400. 7.5 per unit to 100 units కి 750. ఓకేనా? Yes, sir. రైట్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి ఆ 2 స్కీమ్స్? Halsey scheme, row 1 scheme, sir. రైట్ అండి. నువ్వు మ్యూట్ చేసి నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తారు నీట్ గా? దిలీప్ వచ్చాడు. దిలీప్ వచ్చాడు. Yes, sir. ఏ దిలీప్, హాల్సీ చేద్దామా? విన్నావా ఎందుకు క్వశ్చన్? లేదు sir. లేదు. ఓకే ఓకే రైట్. మ్యూట్ చేశాను వేరే వాళ్ళు. ఎవరంటున్నారు? మణికంఠ. Yes, sir. మణికంఠ హాల్సీలో సాల్వ్ చేద్దామా? Yes, sir. రైట్. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు చెప్పు? 3, sir. ఓకే. A, B, హాల్సీలో C. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? Actual time, standard time, sir. యాక్చువల్ టైము, స్టాండర్డ్ టైము, Output, sir. సేవ్డ్, Actual output. అంతే కదా. Yes, sir. సో మనకు కావాల్సిన ప్రతిదీ రాస్తాను. హవర్స్ వర్క్, యాక్చువల్ టైం, ఎన్ని అవర్స్ పని చేస్తాను నన్ను వర్కర్ ఏ, వర్కర్ బి, వర్కర్ సి ఎవరైనా ఎన్ని గంటలు పని చేశారు? 8 hours, sir. 8 hours. Yes, sir. టైం అలౌడ్ ఎంత? ఏకైతే అంటే యాక్చువల్ అవుట్పుట్ ఏ 180 అవుట్పుట్ చేయడు సార్. అలౌడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అవుట్పుట్ మీద సార్. అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ఏ, సో ఇప్పుడు నేను అలౌడ్ చెప్పాలంటే యూనిట్స్ బేస్ చెప్పాలి. సో యూనిట్స్ కూడా ఇక్కడ నేను రాస్తాను. 180, 120, 100. సో ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం అయితే 180 యూనిట్స్ కి ఎంత టైం ఇచ్చింది ఆర్గనైజేషన్? ఒక 10 యూనిట్స్ కి ఎంత టైం ఇచ్చింది? 10 యూనిట్స్ కి 1 అవర్ ఇచ్చింది సార్. మరి 180 యూనిట్స్ కావాలంటే ఎంత టైం పడుతుంది? 180 యూనిట్స్ కి 18 అవర్స్ సార్. 18 అవర్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. ఎస్ సార్. కానీ ఆ 18 అవర్స్ టైం ఇస్తాడు, ఎన్ని గంటలు పని చేస్తాడు? 8 hours లో చేశాడు సార్. అంటే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? టైం సేవ్డ్ 10 hours సార్. 10 అవర్స్ కదా. ఎస్ సార్. మరి సెకండ్ 3% సంబంధించి టైం అలౌడ్ 12 hours సార్. 12 అవర్స్. 1 అవర్ కి 10 యూనిట్స్, 120 యూనిట్స్ కాబట్టి 12 అవర్స్ టైం అలౌడ్. కానీ వాడు ఎంత టైంలో కంప్లీట్ చేశాడు? 8 hours సార్. అంటే వీడని సేవ్ చేశాడు. 4 hours టైం సేవ్డ్. నెక్స్ట్ ఇక్కడ 10 hours సార్. 2 hours టైం సేవ్డ్. ఎస్ సార్. రేట్ పర్ అవర్ అంతా 75 రూపీస్ సార్. రేట్ పర్ అవర్ ఎంత? 75 రూపీస్. సో 75. దీన్ని బేస్ చేసుకుని, సో దీనిలో ఎర్నింగ్స్ కట్టచ్చు కదా. ఎర్నింగ్స్ సార్ వర్కర్స్ పే చేసే వేజెస్ అనేది. సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎర్నింగ్స్? హాల్సే ప్రకారం అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ హాఫ్ ఆఫ్ 1/2 టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. మనకెంత? ఎస్ సార్. సో క్యాలిక్యులేట్ చేయి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 8 into 75 ప్లస్ హాఫ్ ఆఫ్ టైం సేవ్డ్ 10 into 10 into
ఎంత వస్తుంది చూడు. 600 plus 375. 975 sir. 975. ఓకే, చెప్పింది వేస్తాను, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఒకసారి 75 into 8 that is 600. సో 75 into 5 that equals to 375, అంతేనా? 975. నెక్స్ట్ అలాగే బి కూడా చెప్పగలవా? Yes sir. 8 into 75. 75. 8 into 75 మారదు, అంటే 600 మారదు, ప్లస్ హాఫ్ ఆఫ్ 4 into 75. 75 into 2 అంటే 600 150. plus 1. 600 plus 150. 750. 750. Third case. 8 into 75 plus half of 2 into 75. 675 sir. 75. అయిపోయిందా? అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కంప్లీటెడా? Yes sir. కానీ ఇంకా ఏమడిగాడు వాడు? Cost per 100 units sir. లేబర్ Employee కాస్ట్ cost ఫర్ 100 units. 100 యూనిట్స్ కి లేబర్ కాస్ట్ చెప్పాలి నేను. సో వాడు చెప్పినటువంటి కాస్ట్ అంతా కూడా ఎన్ని యూనిట్స్? 975 180కి. ఏకైతే 180 sir. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ చెప్పాలి. డివైడ్ బై 180 ఇంటూ 100 అంటే ఎంత? 541.6. 542 వేద్దాం approximately. Yes sir. ఎలా క్యాలిక్యులేట్ చేసావు చెప్పింది? 180 units ప్రొడ్యూస్ చేయడానికి 975 కాస్ట్ ఉంది సార్. ఓకే, 975 100 డివైడ్ బై units కి ఎంత? 100. 100. సిమిలర్లీ నెక్స్ట్ దానికి 750 డివైడ్ బై 120 ఇంటూ 100. థర్డ్ దానికి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసి, ఎందుకని అది 100 కాబట్టి. Yes sir. సెకండ్ ఇది 625 సార్. 620. 625. 5. వెరీ గుడ్, 625 రూపీస్. ఓకేనా? సార్. అలాగే ఓవరాల్ లేబర్ కాస్ట్ కూడా చెప్పాలి కదా. ఓవరాల్ కాస్ట్ 100 యూనిట్స్, ఎందుకంటే మనకి ఎక్కడ ఇండివిజువల్ అని చెప్పలే క్వశ్చన్ లో. సో అప్పుడు మనం టోటల్ ఎర్నింగ్స్ ఎంత పే చేస్తాము చూడు, 975 ప్లస్ 750 ప్లస్ 675, ఇవి కదా టోటల్ వేజెస్. అంటే ఎంత? 2400 సార్. 2400 తో ఎన్ని యూనిట్స్ ఓవరాల్ గా ఆర్ఎస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది? 400 సార్. ఇంటూ 100 యూనిట్స్ కి ఎంత అవుతుంది? ఇంటూ 100 కూడా చేయాలి కదా. ఎస్ సార్. 600 సార్. 600. అర్థమైందా నాన్న? ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్పగలిగా, ఇది కంప్లీట్ చేస్తే మనకి అయిపోతుంది. ఇంకా లాస్ట్ డి పాయింట్ రిలేటెడ్ టు రావన్ స్కీమ్. ఫస్ట్ గా కంప్లీట్ చేద్దామా? వర్కర్స్ ఏ బి సి. సో నేను కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైన స్టేట్మెంట్ ఉన్నాయి, ఆ స్థితికి రాసుకోవచ్చా కదా? ఎస్ సార్. రాసుకోవచ్చా రాసుకోలేమా? రాసుకోవచ్చు సార్. అంటే హవర్స్ వర్క్డ్, టైం అలౌడ్, యూనిట్స్, టైం సేవ్డ్, రేట్ పర్ అవర్ అన్ని సేమే కదా. ఎస్ సార్. ఓన్లీ ఏం మారుతుంది? ఎర్నింగ్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ? hours worked into rate per hour plus time taken by time allowed into time saved into rate per hour. అంతే. అలాగే లేబర్ కాస్ట్ ఫర్ 100 యూనిట్స్ కూడా క్యాలిక్యులేట్. సో చేద్దాం, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయి. సో సేమ్ టు సేమ్ నేను 8 into 75 కామన్ అంటే 600 కామన్ ప్లస్ టైం టేకెన్ 8 allowed 18. సో 8 by 18 అర్థమవుతుందా? ఎందుకంట University of Madras is different. IDUCCC 8 into 10 into 75 divided by 18. 8 into 10 into 75 divided by 18. 333 plus 600. Hello. చెప్పు నాన్న. రావన్ స్కీమ్ లో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేశాను నేను. 8 into 75 plus 8 by 18 into 10 into 75 అంటే ఎంత వచ్చింది? 934. Yes sir. సెకండ్ కేసు కూడా చూడన్నా ట్రై చేయి. 8 into 75 plus 5 8 by 12. 12 sorry 8 by 12 8 by 12 into 4 into 75. ఎంత అవుతుంది చూడండి. 800 అవుతుంది సార్. 799.99. అంతేనా?
Yes, sir. సో ఇది 8 into 4 into 75 by 12 కదా, రైట్ అండ్ 200 plus 600 800, రైట్ అండ్ నెక్స్ట్ 8 into 75. 8 by 12 into 2 into 75. 6. 8 into 2 into 75 division 10, that equals to 120 plus 600 and 720. Yes, sir. ఓకే ఈ 600 కదా Yes, sir. Yes, sir. రిమైనింగ్ పార్ట్ కలిపేయడం అంతే. Yes, sir. లేబర్ కాస్ట్ per 100 units, సో 934 division 180 into 100 that equals to 518. 518, sir. 800 division 120 into 100 667. 667. Yes, 100 sir. cost for this one is automatic direct basis ఎందుకంటే ఇది 720, sir. 100 100 units. 100 units, sir. సో ఇప్పుడు దీని నుంచి ఓవరాల్ కాస్ట్ కూడా చెప్పచ్చా? Yes, sir. ఓవరాల్ కాస్ట్ ఫర్ 100 యూనిట్స్ ఎంత అంటే ఏం చెప్తున్నా? టోటల్ ఎంత చూడది? Total cost, sir. 934 plus 800 plus 2453. 720 that equals to 2454. 2454 division 400 units 400. into 100 units. 2454. 613.5 approximately. 613.5. రైట్ సో దీంతో మనకి సమ్ కంప్లీట్. సో మనం అడిగింది కేవలం అనాలిసిస్ మాత్రమే, మనం అనాలిసిస్ చేసి ఇచ్చేసాము. సో దాంతో మనకి ఏ స్కీమ్ లో ఎంత అవుతుంది అనేది మనం చెప్పేసాం. రైట్ ఒకసారి చెక్ చేసుకున్నాను, ఇందాక మనం చేసిన సమ్ ఇది రైట్ అవుతుంది. ఫస్ట్ కేస్ 450 per hour per unit, సరే 100 యూనిట్ కరెక్టే కదా ఇది. సెకండ్ కేస్ మనకంట పీస్ రేట్ లో 750 సేమ్. Yes, sir. థర్డ్ కేస్ హాల్సేల్ లో 600. కరెక్ట్ ఇది కూడా. Yes, sir. రైట్ ఫోర్త్ కేస్ లో 613.5. ఓకే అప్రాక్సిమేట్లీ 63.2. Yes, పాయింట్ sir. వేరియేషన్ అంతకు మించి ఓకేనా? Yes, sir. రైట్. సో దీంతో మనకి లేబర్ కాస్ట్ కంప్లీట్ అయిపోయిందనా. సో రిమైనింగ్ మనం ఓవర్ హెడ్స్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేయాలి. రైట్.